వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి పాత సంవత్సరం అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకోవడం, ఎందుకంటే యాపిల్ చీనిపండు ఒకటే ఉండాలని అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకుంటే 81,400 కోట్లు ఆదాయం రాగా కొత్త కూటమి ఎంత తెలిసినా వచ్చిండేది 80,760, అంటే తక్కువ. ఫిబ్రవరి నాటికి చూసుకుంటే 0.78, అంటే ఇంచుమించు 1% తక్కువ. అంటే మాకంటే పరిపాలన రాదు, మాకు అసలు ఏ శక్తి లేదు. మీరు బాగా శక్తివంతులు కదా, మీకు అనుభవం ఉంది కదా, మీరు ఎందుకంటే 1% తక్కువ వచ్చినారు? పైగా గొప్పగా అంటే సంపద సృష్టి కదా మీది. రెవెన్యూ రాబడి మొత్తం చూసుకుంటే కేంద్రం నుంచి వచ్చినట్టు కలుపుకొని చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 1,52,820 కోట్లు, అంటే ఇంచుమించు 1,53,000 కోట్లు అనుకోండి వస్తే, వీళ్ళదెంత 1,41,370 కోట్లు. ఇంకా తక్కువ. ఎంత తక్కువ? 7.5% తక్కువ. ఇంకా చూడండి, అంటే మాకంటే తెలివి లేదు, మాకంటే పరిపాలన చేత కాదు. మళ్ళా మాది ఒకవేళ చేతగాని పరిపాలన తెలియని ప్రభుత్వం అయితే మాకంటే 7.5% తక్కువ కదా మీ సంపద సృష్టి. మరి మిమ్మల్ని ఏమనల్లా? అప్పు మాత్రము అనర్గళంగా పెంచుతున్నారు. ఎంత పెంచుతున్నారు? అప్పుడు ఆ సంవత్సరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే 77,208 కోట్లు, అదే సమయంలో కాలపరిమితిలో చూసుకుంటే వీళ్ళు మాత్రము 90,558 కోట్లు, అంటే 17% పైన పెంచినారు. ఇంకా చూడండి, అప్పేమో పెంచుతిరి, ఆదాయమేమో తగ్గిస్తిరి, మీరు మాత్రం అనుభవం అని చెప్పి చెప్తారనమాట. పోనీ ఇంత చేసినారు కదా, అంటే మీరు ఇంత అప్పు చేస్తారు కదా, మాకంటే ఎక్కువ ఏం చేస్తున్నారు ఆ అప్పుతో, ఆ డబ్బుతో? అంటే మేము 70,000 కోట్లు ఆ కాల పరిమితులు చేస్తే మీరు 90,000 దాటినారు. మొత్తం నేను చూసినట్లయితే కన్నా 1,40,000 కోట్ల అప్పు వచ్చింది దాదాపు. ఎట్లా 1,40,000 కోట్ల అప్పు? అసలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, మంచి చెడ్డ ఇవన్నీ చూసుకుంటే కానీ ఇంకా ఎక్కువైపోయింది అప్పు. కానీ మీరు చూసినట్లయితే మాత్రము, ఎందుకంటే మీరేం చేసినారు, ఫస్ట్ 11 నెలలకు 90,000 చిల్లర ఆర్బీఐ ద్వారా చేసినారు. దాని తర్వాత మార్చి 2025లో 8,000 అడ్వాన్సు, అంటే ఈ సంవత్సరంది కూడా అడ్వాన్స్లో 8,000 చిల్లర కోట్లు చేసినారు. మళ్ళీ ఏప్రిల్ మొదటి వారంలో 5,000 చిల్లర కోట్లు చేసినారు. ఈ నాటికి చూసుకుంటే ఇంచుమించు అమరావతి అప్పులు, బాండ్స్, సివిల్ సప్లైస్, మార్కెట్ అన్ని చూస్తే ఇంచుమించు 1,47,655 కోట్లు ఉంది. ఎక్కడికి పోయింది డబ్బులు అని. ఇప్పుడు మేమున్నప్పుడు సామాన్య మానవుని శ్రేయస్సే మాకు కావాలి, మా పరిపాలనే సామాన్య మానవుని శ్రేయస్సు మీద ఉండేది. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అంతే, ఆశయాలు అంతే, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయాలు కూడా అంతే. సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఒక ప్రభుత్వం అనేది ఆసరా లేకుంటే నేను బ్రతకలేను అనే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ధైర్యము, మనస్థైర్యం ఇచ్చేదానికి మా ప్రభుత్వం పరిపాలన. ఆ పరిపాలన మేము ఏమంటారు, అప్పు 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 అంటారు. మాకంటే అప్పు చేస్తారు, మాకు సృష్టి సంపద అంటారు, మాకంటే తక్కువ అయిపోయా. పోనీ మాకంటే ఎక్కువ అప్పు చేసి ఎక్కడ పోయిందని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అప్పట్లో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ తీసుకొని ఒకరోజు ఇటువంటి లోపల సామాన్య మానవునికి ప్రభుత్వ సహాయం వచ్చేసేది. ఇప్పుడు చూడండి, జగనన్న అమ్మఒడి ఈరోజు తల్లికి వందనం వచ్చిందా ఎవరికన్నా? రాలే. పాత జగనన్న అమ్మఒడి కూడా రాలే. విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందా? రాలే. పాత విద్యా దీవెన రాలే. వసతి దీవెన వచ్చిందే? రాలే. రైతు భరోసా వచ్చిందే? రాలే. 0 వడ్డీ పంట రుణాలు వచ్చిందే? రాలే. ఉచిత ఇన్సూరెన్సు బీమా వచ్చిందే? రాలే. ఒక ఇన్పుట్ సబ్సిడీ అరాకొర, దాంట్లో కూడా రోజు కొట్లాట రాలేదని చెప్పి. మత్స్యకార భరోసా వచ్చిందే? రాలే. 0 వడ్డీ పొదుపు సంఘాలకు వచ్చిందా? రాలే. వైఎస్ఆర్ చేయూత మహిళలకు వచ్చిందే? రాలే. వైఎస్ఆర్ ఆసరా వచ్చిందే? రాలే. మరి వైఎస్ఆర్ కాపు నేస్తం, ఇది చూడండి, కాపు నేస్తం కూడా రాలే. మళ్ళీ ఎవరైతే ఈరోజు గర్వంగా కులం తరఫున ముందుకొచ్చినారో, వచ్చిన తర్వాత నేను ఉండేదే ప్రశ్నించేదానికి అని అన్నారు, కనీసం దీని మీదండి నేను పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ప్రభుత్వాన్ని అన్నప్పుడు మళ్ళా కాపు నేస్తం ఎందుకు రాలేదు ఇంతవరకు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా లేదండి? అందరూ సపోర్ట్ అయితే చేస్తారు కదా.
నేతన్న నేస్తం వచ్చిందా? రాలే. చేదోడు వచ్చిందా? రాలే. లాయర్లకు లా నేస్తం వచ్చిందా? రాలే. వాహనమిత్ర ఆటో డ్రైవర్లకు వ్యాన్ డ్రైవర్లకు వచ్చిందా? రాలే. ఈబీసీ నేస్తం వచ్చిందా? రాలే. కళ్యాణ మస్తు వచ్చిందా? రాలే. విద్యా కానుక వచ్చిందా? రాలే. ట్యాబులు పిల్లలకు ఇచ్చిన ట్యాబులకు ఎంతో చక్కగా చదువుకుండే ట్యాబులు కూడా మీరు నానా ఏమేమో అంటారు అబండాలు, అది కూడా రాలే. ఆరోగ్యశ్రీ 3,500 కోట్లు బకాయిలు పెట్టుకొని ఆ బకాయిల వలన నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఒక్క పెన్షన్లు తప్ప మీరు ఏదన్నా ఇచ్చినారా అని చెప్పి ఎక్కడ పెడుతుండే డబ్బులు అనేది ప్రశ్న అంతా కూడా ఎక్కడ పోతుండే డబ్బులు అని. మేము ఏదన్నా సామాన్య మానవునికి ముఖ్యంగా కోవిడ్ అప్పుడు సహాయం చేస్తే అబ్బాబాబాబా అవలయ అసలు నవ్వి నాశనం చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటారు. ఎలక్షన్లు వచ్చేటప్పుడేమో 300 చెప్తారు, మేము చేసినది 300 ఇస్తామంటారు. ఎలక్షన్ వరకేమో మేము చేసినదంతా తప్పంటారు. పోనీ 300 చెప్పినది ఇస్తున్నారా? ఒక్కటి రాలే. డబ్బులు ఎక్కడికి పోతున్నాయంటే ఎవరు సమాధానం చెప్పరు. బయట పోయి చూస్తే ఎవరన్నా చూడండి, కొంతమంది వర్తకులు అయితే అసలు వీళ్ళు సరైన పరిపాలన కాదండి అండి. ఇప్పుడు పోయి అడిగితే ఏమంటుండాల్సిన కిరాణా మంగళ్ళల్లో, నాయన స్వామి మీరు చాలా మేలు, మాకెవరు మా పప్పులకు శనగలు కొనేతోళ్ళు కూడా లేకుండా అయిపోయినారు, బెల్లం కూడా కొనేతోళ్ళు లేకుండా అయిపోయినారని వాళ్ళ బాధ. బట్టల షాపుకి పోతే బాధ, ప్రొవిజన్ స్టోర్కి పోతే బాధ, డిపార్ట్మెంటల్ స్టోర్కి పోతే బాధ కనపడుతుంది కదా. ఎందుకంటే ఆ బాధ అంతా ఎక్కడ కనపడుతుంది? ఆదాయంలో కనపడుతుంది కదా. ఎందుకు ఆదాయం పెరగడంలే? ఈరోజు బాధపడుతున్నారు అందరూ చేసుకునేదానికి. పోనీ దీనికి అసలు ఈ దానికంతా ముఖ్యంగా ఏమని చెప్పినారండి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఒకరు షూరిటీ ఇచ్చరి, అంతే కదా. షూరిటీ అయితే ఇచ్చినట్లే కదా సూపర్ 6కు షూరిటీ. దానికి గ్యారంటీ ఎవరు ఇచ్చిరి? కూటమిలో భాగస్వాములు జనసేన గ్యారంటీ. ఆ షూరిటీకి గ్యారంటీ ఇచ్చిరి. పెద్ద ఆయన పేరు పెట్టుకున్నారు, ప్రధానమంత్రి గారిది ఫోటో. వాళ్ళు ఏమనుకున్నా కూడా పబ్లిక్ ఏమనుకున్నారంటే పైనుంచి చూసి ఇది కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు. ఎందుకంటే ఫోటో పెట్టినారు కదా, ఫోటో పెడితేనే కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు. పోనీ లోకేష్ గారు ఏమన్నారు? ఒకవేళ ఏదే కానీ ఇదిగిన ఇంప్లిమెంట్ కాకుంటే దీనికి అమలుపరచకుంటే నన్ను పట్టుకోండి అని అన్నాడు అనమాట. అంటే ఆయన వారంటీ. ఇప్పుడు షూరిటీ ఎక్కడా? గ్యారంటీ ఎక్కడా? కౌంటర్ గ్యారంటీ ఎక్కడా? వారంటీ ఎక్కడా? ఏది కనపడడం లేదు ప్రజలకు. ఇది కాక ఇప్పుడు కొత్తగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని మొదలుపెట్టినారు. కొత్తగా అంటే ఇంక ఇవన్నీ సంపద సృష్టి కావడంలే, అప్పు చేతన కాడి చేసినారు, ఎక్కువ కూడా చేసినారు. ఎందుకంటే కూటమిలో భాగస్వాములు కాబట్టి మామూలు మాకైతే కండిషన్లు ఉంటుండే, ఇప్పుడు కండిషన్ లేకుండా చేసేసినారు. చేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఏపీఎండిసి, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే ఖనిజాలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ, ఏపీఎండిసి పేరు మీద 9,000 కోట్లు అప్పు చేయాలనేది కొత్త స్కీమ్. ఈ స్కీమ్కి గాను వాళ్ళు ఏం చేసినారు? ఏపీఎండిసి పోయి ఎట్లా ఏపీఎండిసి పేరు వాడుకొని ఏపీఎండిసికి సంబంధించిన ఏదైతే ఆదాయాలు ఉంటాయో అవన్నీ కూడా తాకట్టు పెట్టిన తర్వాత ఏపీఎండిసి ఆదాయం మీద 9,000 కోట్లు అప్పు చేయాలనేది స్కీమ్. ఇంకా బ్యాంకులు ఇవ్వడంలే కాబట్టి ఎట్లా? బాండ్స్ అంటే ప్రజలు దాన్ని ఏమంటారు? నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు, ఎన్సిడిస్ అని. సో ఆ బాండ్స్ మీద ఏదైతే అప్పు చేయాలని చెప్పి తయారు చేసినారో, వాస్తవానికి ఎందుకు ఏపీఎండిసికి 9,000 కోట్లు? అసలు ఏపీఎండిసి సంస్థకు సంబంధించిన వ్యాపారం ఏమి? ఎక్కడైనా కానీ ఖనిజాలు ఉంటే ప్రభుత్వ రంగ సంస్థగా ఆ ఖనిజాలను వెలికితీసి వ్యాపారం చేసి తద్వారా ఆదాయం సమకూర్చేది. ఏపీఎండిసిలో ఎప్పుడు కూడా ఏముంటుంది? మైనింగ్లో ఏముంటుంది? మన ఖనిజాన్ని బయటికి తీయడము, ఒకవేళ ఏదైనా పరిశ్రమ మాదిరి ఉంటే చేయడము, అది అమ్మడం. కానీ ఇవన్నీ కూడా అవుట్సోర్స్ ఉంటాయి. అంటే ఖనిజం ఏపీఎండిసి సొంతం లేదు, అది కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంది. అంటే ఏపీఎండిసికి సంబంధించిన వ్యాపార మొత్తము కూడా ఇంచుమించు అంతా కూడా థర్డ్ పార్టీ, మూడో వ్యక్తికి, కంపెనీకి టెండర్లు పిలిచి అవుట్సోర్సింగ్ చేస్తారు. ఉదాహరణకు ఒక 2 టిప్పర్లు, ఒక జేసీబీ కావాలా, ఏపీఎండిసి ఏం పెట్టుకోదు, అది అవుట్సోర్స్ చేస్తారు. కాబట్టి నీకు ఎక్కడే కానీ ఏపీఎండిసికి సహజంగా డబ్బులు అనేది క్యాపిటల్ మూలధన వ్యయానికి ఎప్పుడు అవసరం ఉండదు. కానీ ఇప్పుడు 9,000 కోట్ల అవసరం ఉందని చెప్పి పెడతారనమాట. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు? ఆ 9,000 కోట్లకు గాను ఏమని చెప్తారు వీళ్ళు? బాండ్స్కు పోయేదానికి రేటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో రేటింగ్ సంస్థ, బొంబాయికి సంబంధించిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ, ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థకు ఇస్తారు. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ ఏం చేస్తారు? వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు, AA,
సిఈ స్టేబుల్ అని. ఏం బేసిస్ మీద ఇచ్చినారనేది ఇండియా రీసెర్చ్ రేటింగ్ సంస్థ వాళ్ళ రిపోర్ట్ చదివితే ఎంత అన్యాయం తెలిసిన. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు కూడా జరగలేదు. ఏం చేసినారంటే వీళ్ళు దాన్ని అంటే ఇర్రివోకబుల్ అన్కండిషనల్ కంటిన్యూయింగ్ ప్రీ డిఫాల్ట్ గ్యారంటీ అగ్రిమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అంటే వెనకాలకి తీసుకునే దానికి లేకుండా ఇర్రివోకబుల్ అన్కండిషనల్ గ్యారంటీ కూడా కండిషన్ లేకుండా ఎటువంటి షరతులు లేకుండా ఇస్తూ, దీంట్లో జరిగిన ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమంటే వీళ్ళు చేసిండేది, వాళ్ళు ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ద్వారా డబ్బులు డ్రా చేసుకునేదానికి పర్మిషన్ ఇస్తారు. ఇది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. బాండ్స్కి పోయినారు, ఇంతకుముందు కూడా పోయినారు, కానీ మొట్టమొదటిసారిగా ఆర్బీఐకి. అది ఏమిది సామాన్య మానవునికి అర్థం కావాలంటే, అసలు బాండ్ అనేది ఏమి? బ్యాంకుకు పోతే బ్యాంక్ అప్పిస్తుంది. బాండ్ అనేది ఎట్లంటే, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ మనకు ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారనమాట. ఏమిటి మీద ఇస్తారు? ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో, ఆ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన సంపూర్ణ ఆదాయాలన్నీ కూడా ఈ అప్పుకు కట్టేదానికి వడ్డీతో పాటు వాడబోతున్నారన్నమాట. అందులో ఏమేమి ఇచ్చినారు? అండ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఓవర్ ఐడెంటిఫైడ్ మైనర్ మినరల్స్ బీయింగ్ అక్వైర్డ్, అంటే ఖనిజాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన పూర్తి మైనింగ్ ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా ఎవరైతే అప్పు ఇవ్వబోతున్నారో అప్పిచ్చే ఆ బాండ్స్ సంస్థకు మనము ఛార్జ్ అంటే వాళ్ళకు పవర్ ఇవ్వబోతున్నాం. ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆన్ ద రెవెన్యూ కలెక్షన్ అకౌంట్, అంటే ఆర్సీఏ రెవెన్యూ కలెక్షన్, అంటే ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఏవైతే ఆదాయం వస్తుందో అదంతా కూడా ఒక అకౌంట్లో పెట్టి ఆ అకౌంట్ మీద కంట్రోల్ ఆ బాండ్ సంస్థ. అదేవిధంగా మూడవ పాయింట్ వచ్చేసి ఈజ్ రిక్వైర్డ్ టు బి మేడ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆఫ్ బాండ్ సర్వీసింగ్ అకౌంట్, అంటే ఈ ఆదాయం ఏదైతే వస్తుందో ఈ బాండ్స్ అప్పు కట్టేదానికి మరొక రెండవ అకౌంట్ బాండ్ సర్వీసింగ్ అకౌంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ కలెక్షన్ అకౌంట్, అంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు వచ్చిన ఆదాయం వాళ్ళ బ్యాంకుకు పోకుండా ఒక ప్రత్యేకమైన అకౌంట్, ఏమని రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ అని పెడతారు. రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ తర్వాత బాండ్ సర్వీసింగ్ అకౌంట్ అని ఇంకోటి ఉంటుందన్నమాట. ఆ బాండ్ సర్వీసింగ్ అకౌంటు అంటే ఈ అప్పు దిద్దే రెండో అకౌంట్కు దాని మీద పూర్తి కంట్రోలు, పూర్తి అధికారం. ఆ తర్వాత నాలుగోది ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆన్ ద దసరా